శ్రీమాత్రే నమః. లక్ష్య సిద్ధి కోసం ప్రయత్నించాలి అంటారు కదా. లక్ష్యం అనేది మనం ఎవరో తెలుసుకుంటే కదా మనకు అర్థమయ్యేది. మనకెవరితో సంబంధమో అర్థం చేసుకుంటే కదా, లేదా మనకసలు ఎక్కడ ఆనందం ఉంది, దేని ద్వారా ఆనందం లభిస్తుంది అనేది, మనకు సంబంధించిన ఆనందం ఏది అనేది ముందు మనమెవరమో తెలుసుకుంటే కదా అర్థమయ్యేది. ఈ శరీరం నేను అని అనుకుంటున్నంత వరకు మన లక్ష్యాన్ని మనం అలక్ష్యం చేస్తున్నట్లే. మనం ఎవరో మనకు తెలియదు, మనకేం కావాలో మనకు ఎలా తెలుస్తుంది? మనకేది లభిస్తుందో అది మనకి సుఖం ఎందుకు అవుతుంది? మనకి ఏది లభించినా అది ఎందుకు దుఃఖం కాకూడదు? అంటే మన లక్ష్యాన్ని మనమెవరమో తెలుసుకొని అప్పుడు ఆలోచించాలి అది మనకు సంబంధించింది అని. దివ్యమైనటువంటి స్వరూపం కలిగినటువంటి మనం ఈ శరీరాన్నే మనం అనుకుంటే ప్రాకృతమైనది, అశాశ్వతమైనది, నశించేది అది మనం ఎలా అవుతాం? కానీ ఈ శరీరం మనకు ఆశ్రయాన్ని ఇస్తోంది, మనకు గృహం శరీరం మానుష్యం. అందుకని ఏ జీవులైతే వాళ్ళ స్వరూపాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్లకు సంబంధించిన ఆనందాన్ని వాళ్ళు అర్థం చేసుకొని, అంటే సిద్ధాంత జ్ఞానం అంటారు, దీన్ని తత్వజ్ఞానం అంటారు, మనం ఎవరమో తెలుసుకోవటం, అట్లానే మనకు సంబంధించిన వాడెవడో అర్థం చేసుకోవటం, మనకు ఏది ప్రయోజనమో దాని గురించి ప్రయత్నించటం. అందుకని అసలు లక్ష్యాన్ని అలక్ష్యం చేసి ఇంకేవేవో లక్ష్యాలని సాధిస్తున్నాం అనుకునే మూర్ఖత్వం మనకు పనికిరాదు. మన స్వరూపాన్ని తెలుసుకొని భగవంతుణ్ణి స్మరించి, భగవంతుడు మనకు ఏది లక్ష్యంగా, ఏది ఆయన సంకల్పానుగుణంగా, ఆయన ఇచ్ఛననుసరించి లక్ష్యంగా నిర్దేశిస్తున్నాడో ఆయన కృపను అనుసరించి మనం మన ప్రయాణాన్ని, మన జీవనాన్ని సాగించాలి. మన స్వరూపాన్ని మనం తెలుసుకోనంత వరకు, ఒప్పుకోనంత వరకు మనల్ని మనమే నిర్లక్ష్యం చేస్తున్నట్లు, మరి ఇంకా ఏ లక్ష్యాన్ని మనం సాధించాలనుకుంటున్నట్లు. అందుకని అల్పమైనటువంటి వాటికి పొంగిపోవటం, గొప్ప గొప్ప ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయటం, అదే అర్థం అశాశ్వతమైన వాటి కోసం ఆరాటపడటం, శాశ్వతమైన దాన్ని పట్టించుకోకపోవడం. కాబట్టి అనంతకాల జీవనం భగవంతుడికి దగ్గరైతే సాధ్యమవుతుంది. అనంతకాల దుఃఖం భగవంతుడికి దూరం అయితే ప్రకృతి మోహంతో సంసారంలో పొందవలసి ఉంటుంది, వేరువేరు యోనులలో పడి. అందుకని సత్సంగ లాభాన్ని తప్పకుండా పొందాలి.